ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. కార్య ఆరంభము కన్నా కార్య అంతము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రైస్తవ జీవితంలో కూడా మన అల్టిమేట్ గోల్ ఏంటి అంటే, ఇహలోకంలో మనం జీవిస్తున్నప్పుడు విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని మనము కాపాడుకుంటూ ఒకరోజు మనం ఈ లోకంలో కళ్ళు మూసినప్పుడు దేవుని ఎదుట మనమందరము కూడా కళ్ళు తెరవవలసినటువంటి అవసరత ఉన్నదని దేవుని సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆత్మీయ జీవితంలో అనేకమైనటువంటి పోరాటాలు ఉంటాయి. ప్రతిరోజు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం కొన్ని సందర్భాల్లో మనకి వీలు పడకుండా పోవచ్చు. అయితే పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. శోధనలు రాకుండా ఉంటాయని కాదు, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. కొన్నిసార్లు పాపంలో పడిపోయే సందర్భం ఏర్పడుతుంది. అయితే వెంటనే మనం గ్రహించి పాపంలో పడకుండా మనల ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ కాపాడుకుంటూ, ఒకవేళ పాపంలో పడిపోయి ఉన్న పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని ఎదుట మోకాళ్ళకి ప్రార్థన చేసి తిరిగి దేవునితో మీరు అంటు కట్టబడాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. నా ఉద్దేశం అంతా మీరు పాపం చేస్తూ మారు మనసు పొందాలనేది కాదు. కొన్ని సందర్భాల్లో పాపంలో పడిపోతూ ఉంటారు, అలాగే జీవించాలని దేవుని ఉద్దేశం కాదు. నువ్వు తిరిగి దేవుని వైపుకు రావాలి. అల్టిమేట్ గోల్ ఏంటి మనం ఆలోచన చేసినట్టయితే ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో, మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనము ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షపరచబడాలి. నేను ప్రతి నెల ఇజ్రాయెల్ దేశం వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. నాకు అంత శక్తి, అంత స్తోమత నాకు లేదు. అయితే ఉచితంగా దేవుడు సహాయం చేశాడు. ఆ ఒలీవల కొండ మీదకి మనం వెళ్ళడానికి ముందు మనం గమనించినట్లయితే, యేసుప్రభు ఎక్కడి నుంచి అయితే ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసి ఒకే ఒక మాట ఏంటంటే, ప్రభువా నీ రాకడలో తిరిగి వచ్చినప్పుడు నీతో పాటు కలిసి ఈ భూమి మీద అడుగు పెట్టే కృప నీవు ప్రభువా. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఒకరోజు మనం అందరం కూడా ఆయన మహిమ ఎదుట నిలబడాలి, ఆయన మహిమ ఎదుట మనం కనబడాలి. దాని కొరకు మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం, సిద్ధపరచుకుందాం. అటు రీతిగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఏ పొరపాట్లు ఏ తప్పిదములు చేసినా దేవుని సన్నిధిలో మోకాళ్ళని అడుగుదాం. దేవుని యొక్క ఆత్మ చేత నింపమని, ప్రభువా నీ నిత్య రాజ్యములకు మమ్మల్ని వారసులుగా చేయడం మీరు అడగలిగితే దేవుడు తప్పకుండా ఆయన మహిమలో మిమ్మల్ని కూడా దేవుడు వెంట పెట్టుకొని తిరిగి వస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.